ఈరోజు మనము ఆత్మ ఆత్మ యొక్క బెనిఫిట్స్ దాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని యొక్క పాత్ర ఏమిటి? ఆత్మ ప్లస్ మన శరీరము రెండు కలిస్తేనే అది మనిషి అంటారు. అంటే మనలో ప్రాణశక్తి అనేది ఆత్మ. ప్రాణశక్తి లేకపోతే మనిషి బ్రతకడం అనేది ఉండదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా చాలామంది మనం చూస్తూ ఉంటాము, అరే ఈ మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఎలాంటి రోగాలు లేవు, అయినా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే తన ఆత్మ తన శరీరంలో లేదు కాబట్టి అతను చనిపోవడం జరుగుతుంది. మరి ఆత్మ దాని పాత్ర ఏమిటి? అది ఈ భూమి మీదకి ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆత్మ పరంధామంలో దేవుని దగ్గర ఉంటుంది. సరే ఆ ప్లేస్ ఎక్కడ అదంతా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ఆత్మ పరంధామం నుంచి కిందికి వస్తుంది. కిందికి వచ్చేటప్పుడే తను అక్కడ మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు, ఒక సబ్బు షాంపూ కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అదేవిధంగా ఆత్మ ఇక్కడ భూమి మీద ఎప్పుడు జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు తను చనిపోవాలి, అంటే తన పాత్ర అయిపోగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. తను ఈ రెండు డిసైడ్ చేసుకొని వస్తుంది. మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తను కొంతమందికి తన సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్లస్ తాను కూడా కొంతమంది ఏదోటి సేవ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా డిసైడ్ చేసుకుంటుంది. నేను ఎంతమందితోటి సేవ చేయించుకోవాలి, నేను ఎంతమందికి సర్వీస్ ఇవ్వాలి, ఈ రెండు కూడా డిసైడ్ చేసుకొని కిందికి రావడం జరుగుతుంది. కిందికి వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటకు వస్తుందో, తల్లి గర్భంలో ఉన్నంతవరకు తనకు తెలుసు నేను ఆత్మని. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోతుంది. బయట సొసైటీలో చిన్నగా పెరుగుతూ పెద్దగా అవుతూ ఉంటే తను మొత్తానికి ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి తను ఒక మనిషిని అనుకోవడం జరుగుతుంది. వాస్తవానికి శరీరానికి యజమాని ఎవరు అంటే ఆత్మ. ఆత్మ యజమాని అని నీకు తెలిసినప్పుడు ఆత్మలో ఉండే శక్తి ఏముంటాయంటే శాంతి, సంతోషము, ప్యూరిటీ, లవ్ ఇవి ఉంటాయి అన్నట్టు. అంటే చూడండి, ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనతో ఎంత మంచిగా మాట్లాడతాడు, అదే ప్రశాంతం కోల్పోతే తను ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఆత్మ యొక్క గుణాలు మనకు తెలియ అన్నట్టు. తెలియకపోవడం వల్ల కొంతమంది ఏమంటారంటే, అరే శాంతంగా నువ్వు వాడు కొడితే నువ్వు వాడిని కొట్టలేదేంద్రా, నువ్వు వాడిని తిడితే తిట్టలేదేంద్రా, నీలో సీము నెత్తురు లేదా అని అంటారన్నట్టు. అంటే నువ్వేమనుకుంటున్నావు అక్కడ, నేను ఒక శరీరాన్ని అనుకుంటున్నావు, కానీ వాస్తవాన్ని శరీరానికి యజమాని ఎవరు? ఆత్మ. ఆత్మ చాలా ఈజీగా క్షమించేస్తుంది. మన గాంధీ చెప్తారు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి అని. అంటే ఆత్మలో శాంతి అనేది ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఆత్మ అనే విషయాన్ని నీకు తెలిసినప్పుడు, నీలో గుర్తున్నప్పుడు, పక్కన వ్యక్తి కానీ ఎదురు వ్యక్తి కానీ నీతో గొడవ పడ్డప్పుడు నువ్వేమనుకుంటావంటే ఇతను కూడా ఒక ఆత్మే, తను పైనుండి నాలాగే ఒక పాత్ర పోషించడానికి వచ్చాడు, తన ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయాడు కాబట్టి తను అంత క్రోధంగా ఉన్నాడు. అంటే చూడు, నువ్వు ఒక ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు ఎదుటి వాళ్ళలో కూడా ఆత్మని చూస్తావు. అప్పుడు అతను సీరియస్గా వచ్చి నీతో గొడవ పెట్టా కూడా ఈ ఆత్మ కొంచెం అతను మర్చిపోయింది కాబట్టి, ఇతనికి అజ్ఞానంగా ఉన్నాడు కాబట్టి ఇతనితో గొడవ పడడం మంచిది కాదని చెప్పేసి నువ్వు అక్కడ గొడవనన్నీ ఆపిస్తావు. చూడు, అక్కడ గొడవ అనేది ఆగిపోవడం జరిగింది. మన ఆత్మలో ఎనర్జీ పెరగాలి అంటే మనము డైలీ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా మన ఆత్మ శక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరగడం అనేది దీని శాస్త్రవేత్తలు కూడా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. మనిషిలో ఆరా అంటారన్నట్టు. మీలో ఆరా అనేది ఆత్మశక్తిని కొలవడం అంటున్నట్టు. మీలో ఆరా ఎంతైతే ఉంటుందో మీలో అంత ఎనర్జీ ఉంటుంది, మీరు అంత శక్తితో ఉంటారన్నట్టు. అందుకనే మీరు మెడిటేషన్ చేయడము, యోగా చేయడము ఇలాంటివి చేయడం ద్వారా మీలో ఆత్మశక్తి పెరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైనా సాధించడానికి, సంతోషంగా జీవించడానికి, మీ కుటుంబంలో కూడా సంతోషంగా ఉండడానికి మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
అందుకోసమని మీకు ఈ విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు మీరు ఇట్లా మన ఎవరైతే మెడిటేషన్ యోగా నేర్పిస్తుంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మ యొక్క శక్తి ఏంటిది, బెనిఫిట్స్ ఏంటి అని తెలుస్తాయి. ఆత్మశక్తిని తెలుసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో సంతోషంగా హ్యాపీగా జీవించగలుగుతారు. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా జీవించగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.